హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. ఈరోజు మనం చాలా మంది కూడా శీఘ్రస్ఖలన సమస్యతో బాధపడుతూ నాకు చాలా మంది కూడా కాల్ చేస్తుంటారండి. ఎక్కువగా నాకు వచ్చే కాళ్ళలో 50 to 60% ఈ శీఘ్రస్ఖలనం సమస్యతోటి. చాలా మంది కూడా ఈ సమస్యతోటి ఇబ్బంది పడుతూ స్త్రీని సాటిస్ఫైడ్ చేయలేక నిస్సహాయంగా నిరుత్సాహంగా ఎన్ని మందులు వాడినా కూడా ప్రయోజనం లేక చాలా మంది ఇబ్బంది పడుతున్నారండి. సో దీనికి సంబంధించి నేను 2 రకాలుగా చెప్తాను. మీకు ఇంట్లో చేసుకునే విధంగా చిట్కా చెప్తాను. అండ్ అదే విధంగా ఒకవేళ మీకు ఆ చిట్కాతో ఫలితం రావడం లేదు అని కూడా సంబంధించినటువంటి మెడిసిన్స్ గురించి కూడా నేను వీడియో క్లియర్ చెప్తాను. సో దయచేసి అందరూ కూడా వినండి. ఒకవేళ మీకు ఇదేమైనా ప్రమోషనల్ వీడియో అని అనిపించినట్లయితే స్కిప్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అండ్ కానీ హెల్త్ పరంగా సమస్యలను ఎదుర్కొంటున్న వాళ్ళకు ఇది మంచి సొల్యూషన్ అవుతుందని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే కొంతమంది సమస్య లేని వాళ్ళు దీన్ని సిల్లీగా తీసుకొచ్చి వీడియోని ఏదో ప్రమోషన్ కోసం డబ్బుల కోసం చేస్తున్నారు అనుకోవచ్చు. కానీ నిజంగా సమస్యతో చాలా ఇబ్బందులు పడుతున్న వారికి ఈ వీడియో ఒక సొల్యూషన్ కూడా కావచ్చు. సో కాబట్టి నేను వాళ్ళ గురించి మాత్రమే నేను తీసుకోవడం అనేది జరుగుతుంది ఈ వీడియో. సో ఇందులో నేను ముఖ్యంగా చిట్కా గురించి ముందుగా చెప్పే ముందు శీఘ్రస్ఖలనం గురించి కొంత అవగాహన అనేది ఖచ్చితంగా మనకు అవసరం అండి. శీఘ్రస్ఖలనం సమస్య అనేది ఎలా ఉంటుంది అని అంటే ఫ్రాక్షన్స్ ఆఫ్ సెకండ్స్ లోనే వీర్యం అనేది స్ఖలనం అయిపోవడం జరుగుతుంది. దీనికి చాలా రకాలైనటువంటి కారణాలు ఉన్నాయి. ఆ కారణాలు తెలుసుకోవాలి, ఆ కారణాలు మనం రెక్టిఫై కూడా చేసుకోవాలి. దీనికి మనకు ఉన్నటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ అంటే హస్తప్రయోగం కావచ్చు, లేదా డ్రింకింగ్, స్మోకింగ్, పొగాకు ఉత్పత్తులు తీసుకోవడము, ఇలాంటి కారణాలు కావచ్చు. ఓవర్ ఎగ్జైట్మెంట్, టెన్షన్, భయము, ఆందోళనలు, బయట ఉన్నటువంటి సమస్యలు ఎక్కువగా ఆలోచించడం వల్ల కానీ, లేదా స్త్రీ పట్ల కొంచెం అంటే ఇష్టం లేకపోవడం వల్ల కానీ, లేదా ఎక్కువ రోజుల గ్యాప్ తర్వాత కలవడం వల్ల కానివ్వండి, హార్మోనల్ ఇన్బ్యాలెన్సింగ్ వల్ల కానివ్వండి, నరాల బలహీనతల వల్ల కానివ్వండి, చాలా రకాలైనటువంటి రీజన్స్ ఈ శీఘ్రస్ఖలనాన్ని ఎఫెక్ట్ చేస్తూ ఉంటాయి. కాబట్టి ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు సాధ్యత వాటి వరకు మనం వాటిని ప్రాక్టికల్ గానే క్యూర్ చేసుకునే అవకాశం అయితే చూసుకోవాలి. ఇకపోతే అలాగే సమస్యలు ఉన్నప్పుడు మనకు స్టార్టింగ్ లో ఉన్నప్పుడు నేను చెప్పబోయే ఈ చిట్కా అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుందండి. దీనికి కేవలం 3 ఐటమ్స్ ఉంటాయండి. దీన్ని ఆవు నెయ్యితో తీసుకోవాల్సి ఉంటుంది. అందులో మొదటిది వచ్చేసి నాగకేసరాలు. నాగకేసరాల గురించి నేను ఇంతకుముందు కూడా చాలా మందికి చెప్పడం జరిగింది. నాగకేసరాలు చాలా అద్భుతమైన ఫలితాన్ని అందిస్తాయి ఈ శీఘ్రస్ఖలనం సమస్యకు. ఇవి మనకు అన్ని రకాల చౌదాపుడి దుకాణాల్లో లభిస్తుంది, లేదా ఆన్లైన్ లో ట్రై చేయండి. ఓకేనా? ఏమైనా సమభాగాలుగా తీసుకోండి. నాగకేసరాలు, నల్ల ఉమ్మెత్త గింజలండి. నల్ల ఉమ్మెత్త చెట్టు అయితే దాదాపు అందరికీ అందుబాటులో ఉంటుంది. ముఖ్యంగా పల్లెటూరు అయితే విరివిగా దొరుకుతుంది. నల్ల ఉమ్మెత్త కాయను పలగొట్టి అందులోంచి గింజలు తీసుకోవచ్చు. ఈ ప్రాసెస్ కూడా చాలా సులువే, పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. సో నాగకేసరాలు, అదేవిధంగా ఈ నల్ల ఉమ్మెత్త గింజలు, అదేవిధంగా నల్ల నువ్వులు, 3 నాతోటే స్టార్ట్ అవుతున్నాయి, గుర్తుపెట్టుకోండి. నాగకేసరాలు, నల్ల ఉమ్మెత్త గింజలు, నువ్వులు. ఓకేనా? ఈ నల్ల నువ్వులను 3 సమభాగాలుగా తీసుకొని, ఓకేనా, వీటిని దూరగా వేయించండి. ఆల్రెడీ నాగకేసరాలు గట్టిగానే ఉంటాయి, వాటిని వేయించకుండా ఏం పర్లేదు. బట్ ఈ నల్ల ఉమ్మెత్త గింజల్ని, నల్ల నువ్వుల్ని దూరగా వేయించి బాగా చల్లారిన తర్వాత వీటిని గ్రైండ్ చేసి, అంటే ఈ నాగకేసరాలను కూడా అన్నిటిని కలిపి గ్రైండ్ చేసుకొని ముద్దగా పొడిగా చేసుకొని ఒక డబ్బాలో భద్రపరచుకోండి. 1 చెంచాడు ఆవు నెయ్యిలో 1 అర చెంచాడు ఈ చూర్ణాన్ని కలుపుకొని మీరు ప్రతిరోజు ఉదయం పూట పరిగడుపున తీసుకుంటూ ఉండాలి. ఇలా ప్రతిరోజు తీసుకుంటే ఇవి నరాలకు బలాన్ని, సత్తువను చేర్చడానికి, హార్మోన్స్ ఇన్బ్యాలెన్సింగ్ కాకుండా చూడడానికి, శరీరానికి కావాల్సినటువంటి బలాన్ని, పటుత్వాన్ని అందించడానికి ఈ చిట్కా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. నేను ఎంతో మంది కూడా చెప్తున్నాను, నేను ప్రయోజనం లేని చిట్కాలు అస్సలే చెప్పను. మనకు రిజల్ట్ ఓరియంటెడ్ ఉన్న చిట్కాలు మాత్రమే చెప్తాను. అందుకే నా ఫాలోవర్స్ ఎక్కువగా ఈ వీడియోస్ అన్నిటి ఫాలో అవుతూ ఉంటారు. అండ్ అందరికి అందుబాటులో ఉండే విధంగా కూడా, అంటే కొంతమందికి కొన్ని అందుబాటులో ఉండకపోవచ్చు, అందుకే నేను ఎక్కువ వీడియోస్ తీస్తూ ఉంటాను. కాబట్టి కొంతమందికి అందుబాటులో ఉన్నాయి, ఖచ్చితంగా వాళ్ళు వాడుకుంటారు. ఈ విధంగా ఆవు నెయ్యితో కనుక మీరు ప్రతిరోజు ఈ చూర్ణాన్ని ఉదయం పూట పరిగడుపునే తీసుకొని ఒక అర్ధగంట తర్వాత మళ్ళీ మీరు ఏదైనా చేసుకోవచ్చు. ఇలా ప్రతిరోజు చేస్తూ ఉంటే తప్పకుండా ఈ శీఘ్రస్ఖలన సమస్య అనేది మీకు 100% కంట్రోల్లోకి రావడం జరుగుతుంది. అండ్ దీంతో పాటు మనం మంచి ఫుడ్ తీసుకుంటూ, మంచి వార్మప్స్ చేసుకుంటూ, వ్యాయామం చేసుకుంటూ, ఎగ్జైట్మెంట్లు, టెన్షన్లు అన్ని తగ్గించుకొని స్టాప్ అండ్ ప్లే లాంటి టెక్నిక్స్ ని ఫాలో అవుతూ నిదానంగా మనం కొద్దిగా ఇంప్రూవ్మెంట్ అనేది మనం కూడా శారీరకంగా చేసుకుంటూ ఉండాలి. ఇలా చేసినట్లయితే తప్పకుండా మీ యొక్క సమయం అనేది 15 నుంచి సుమారుగా 25-30 నిమిషాల వరకు పెరగడానికి అవకాశం అనేది ఉంటుంది. సో దీనిలో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఎలాంటి సమస్యలు కూడా ఉండవు. ఒకవేళ మీ సమస్య చాలా క్రిటికల్ గా ఉండి చాలా రోజుల నుంచి మీరు బాధపడుతున్నట్లయితే దీనికి ట్రీట్మెంట్ తప్పనిసరిగా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దానికి కొన్ని రకాల చూర్ణాలు, బసవలతో తయారు చేసినటువంటి ఒక పౌడరు,
ఒక 4 రకాల లేదా 5 రకాల మాత్రలు మీ సమస్యను బట్టి అంగం మీద ఉన్నటువంటి నరాలు బలోపేతం చేయడం కోసం ఒకటి ఆయిల్ ని అందించడం అనేది జరుగుతుంది. దీనిని కంటిన్యూగా 3 to 4 months కోర్స్ లాగా వాడుకున్నట్లయితే మనకు మంచి ఫలితం జరుగుతుంది. అందులోనూ అంగం గట్టిపడడం, అంగం ఇంప్రూవ్మెంట్, అంగం సైజ్ ఇంప్రూవ్మెంట్ రావడం, టైమింగ్ పెరగడం అనేది జరుగుతుంది. కొంచెం ఓపికగా వాడుకోవాలి. ఆయుర్వేదిక్ మెడిసిన్ కాబట్టి మనం వేసుకున్న వెంటనే 1 రోజు 2 రోజుల రిజల్ట్ వచ్చేది కాదు. శరీరానికి మీకు కావాల్సినటువంటి పట్టుతో చేకూరడానికి, మిమ్మల్ని అబ్జర్వ్ చేసుకుంటూ మెడిసిన్ యొక్క డోస్ అందించడానికి కొంత సమయం పడుతుంది. దీనికి సుమారుగా 4,000 నుండి 5,000 వరకు ఖర్చు అవుతుంది స్టార్టింగ్ అనేది. ఇంకా హెవీ డోసెస్ కూడా చాలా ఉంటాయి. అది వాళ్ళ సమస్యను బట్టి, వాళ్ళ ప్రాబ్లం బట్టి మీకు చెప్తాము. సో ఆ విధంగా మీరు కొంత అమౌంట్ కనుక పే చేసి మెడిసిన్ కనుక వాడుకున్నట్లయితే చాలా మంది కూడా ఇప్పటికీ ఆ మెడిసిన్ వాడుకొని ఇప్పుడు హ్యాపీగా కొనసాగుతూ ఉన్నారు. అంతేకాకుండా మెడిసిన్ వాడేటప్పుడు వాళ్ళకి సంబంధించిన ఫుడ్ డీటెయిల్స్, వాళ్ళు ఉండవలసిన విధి విధానాలు, అదేవిధంగా వారి యొక్క మైండ్ కు సంబంధించిన ఇబ్బంది ఉంటే దానికి సంబంధించిన కౌన్సిలింగ్ ఇవ్వడం అనేది కూడా జరుగుతుంది. సో కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోండి. ముందుగా మీరు చిట్కాలతో ప్రయత్నం చేయండి. ఒకవేళ చిట్కాలతో ప్రయోజనం రాకపోతే కనుక అప్పుడు మెడిసిన్స్ కోసం మమ్మల్ని సంప్రదించవచ్చు. దీని కొరకు కింద స్క్రోల్ నెంబర్స్ కి ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని, సూచనల్ని, మెడిసిన్స్ కూడా పొందవచ్చు. అండ్ మీరు రాలేని పరిస్థితుల్లో ఉంటే కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ తెప్పించుకునే అవకాశం నాటు ఛానల్ మీకు అందిస్తుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోదు. కింద డిస్క్రిప్షన్ మన గ్రూప్ లింక్ ఉంటుందండి. లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. మరిన్ని అద్భుతమైన చిట్కాలని అందులో ఎప్పటికప్పుడు పంపిస్తూనే ఉంటారు. థ్యాంక్ యూ.